నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే ఈడీ ఎంటర్ అయింది, అందరికీ తెలిసింది. మరి ఈడీ ఎంటర్ అయిన తర్వాత తాడేపల్లికి వణుకైతే మొదలైంది. మరి దాని వెనక ఇక కారణాలు ఏంటి, ఇంకా ఎవరెవరు అరెస్ట్ కాబోతున్నారు ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన దగ్గర స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. లిక్కర్ స్కామ్ సంబంధించి ఇది ఎప్పటి నుంచో సాగుతానే ఉంది, అది తీగలాగితే డొంక కదులుతుంది అంటారుగా, అలా కదులుతానే వస్తుంది మెల్లిమెల్లిగా. మరి ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. మరి ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ తడితే ఇంకా బిగ్ బాస్ అరెస్ట్ అంటారా సార్? ఏమంటారు దీని గురించి? ఇప్పుడు ఈడీ వచ్చిన, సిబిఐ వచ్చిన, లేదంటే సిట్ వచ్చిన బిగ్ బాస్ అరెస్ట్ అని చెప్పి అంటూ ఉంటారు. ఇది మనం వింటూనే ఉన్నాం. అంతులేని కథలాగా మనం వీడియోని కూడా చేస్తున్నాం. ఎన్నో వీడియోలు చేసాం. ఈ వీడియోలు చూసే వాళ్ళకి కూడా ఎన్నిసార్లు చెప్తారు అరెస్ట్ అని చెప్పి అడుగుతారు, అడుగుతారు కూడా, సహజంగా అడుగుతారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అవుతారు అనేటువంటి ఫీల్ తీసుకొస్తున్నారు ఎప్పటికప్పుడు ఈ దర్యాప్తు సంస్థలు. ఆ బిగ్ బాస్ అరెస్ట్ అవుతారు, అంతిమ లబ్ధిదారు దగ్గరికి వెళ్తుంది విచారణ అనేటువంటి ఒక ఫీల్ తీసుకొచ్చినప్పుడు అదిగో బిగ్ బాస్ అరెస్ట్, ఇదిగో బిగ్ బాస్ అరెస్ట్ అని చెప్తారు. అదిగో పులి సామెతలాగా. కాబట్టి అంత ఈజీగా అరెస్ట్ కారనేది చాలా మందికి అవగాహన ఉంది. ఈవెన్ పబ్లిక్, నార్మల్ పబ్లిక్ కూడా, రాజకీయాలతోటి కొద్ది గొప్ప పరిచయం ఉన్నటువంటి వాళ్ళు కూడా అదంత ఈజీ కాదు అనేటువంటి ఒపీనియన్కి వచ్చేసారు. కాకపోతే ఇప్పుడు ఈడీ అప్పుడప్పుడు ఎందుకో సీరియస్గా ఎంటర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ సీరియస్గా ఎంటర్ అయింది. ఇప్పుడు తాజాగా ఏంటి, తాజాగా మళ్ళీ ఈడీ వాళ్ళ కస్టడీకి ఏముంది, ఎవరెవరిని, రాజకేశ్వర రెడ్డి A1, అలాగే వాసుదేవ్ రెడ్డి, అప్పట్లో ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నట్టు వాసుదేవ్ రెడ్డి, అలాగే ఈ ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు కుంభకోణంలో పాల్పడ్డటువంటి మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారి కుమారుడు సునీల్ అని అతను, వీళ్ళ ముగ్గురిని ఇప్పుడు జైల్లో ఉన్నారు. కస్టడీకి ఇవ్వండి, మేము విచారించాలని చెప్పి నాంపల్లి కోర్టుకి పిటిషన్ వేస్తే నాంపల్లి కోర్టు అనుమతించింది. అనుమతిస్తే ఇవాళ నుంచి, అని గురువారం ఇవ్వాలే కదా, ఇవాళ నుంచి వాళ్ళ ముగ్గురిని పిలిచి విచారించబోతుంది ఈడీ. దీంతో ఏమనుకుంటారు, ఈడీ కస్టడీలో జ్యుడిషియల్ కస్టడీ తీసుకొని, కస్టడీలో ఉన్నటువంటి వాళ్ళని ఈడీ కస్టడీ తీసుకుంది. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి వాళ్ళని, అంటే జైల్లో ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు ఈడీ కస్టడీ తీసుకుందని అంటే జనరల్గా ఏమనుకుంటారు, ఏదో సీరియస్గా ఉంది వ్యవహారం, ఖచ్చితంగా ఇదేదో ఆధారాలు దొరికినాయి, వీళ్ళని విచారిస్తారు, వీళ్ళని విచారించిన తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ ఏను అని చెప్పి అనుకుంటారు, సహజంగా అనుకుంటారు కదా. లేదంటే ఇప్పుడు ఈడీ పిటిషన్ వేసింది, దానికి అనుమతి కూడా తీసుకుంది, అనుమతి కూడా ఇచ్చింది నాంపల్లి కోర్టు. ఆ ముగ్గురిని కూడా కస్టడీ ఇవాళ నుంచి 3 రోజుల పాటు విచారిస్తున్నారు. 3 డేస్ విచారిస్తున్నారని అంటే ఈడీ ఆల్రెడీ వాళ్ళని విచారించింది. విచారించిన తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్కి పంపించారు, జైల్లో ఉన్నారు. వాళ్ళని మళ్ళీ విచారిస్తుందంటే ఈ కేసు సీరియస్గా ఉన్నట్ట లేనట్టు అనుకోవాలా? జనరల్గా సీరియస్గానే ఉంది అనుకుంటారు. సీరియస్గా ఉంది అనుకుంటే వాసుదేవరెడ్డి ఇచ్చేట వాంగ్మూలం కానీ, లేదా రాజకేశ్వర రెడ్డి ఇచ్చేట వాంగ్మూలం కానీ, లేదా ఈ సునీల్ ఇచ్చేట వాంగ్మూలం కానీ, వీళ్ళు ఇచ్చే ఏ వాంగ్మూలం ప్రూవ్ అయినా కానీ బిగ్ బాస్ని టచ్ చేయొచ్చు. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిందని అంటే మిగతా సిబిఐ, తర్వాత సిట్ ఇవి విచారణ వేరు, ఈడీ విచారణ వేరు. ఈడీ విచారణలోకి ఎంటర్ అయ్యింది, ఈడీ కస్టడీలోకి తీసుకుంది అని అంటే వాళ్ళకి ఏదో ఆధారాలు ఉండబట్టే. పైగా ఏం ఆధారాలు ఉన్నాయి, ఈడీ అంటే స్పెసిఫిక్గా మనీ లాండరింగ్ జరిగి ఉంటుంది అనే ఆధారాలు ఉంటేనే అది ఎంటర్ అవుతుంది ఈడీ. మిగతా అంశాలన్నీ సిబిఐ వాళ్ళు చూస్తుంటారు. మనీ లాండరింగ్ సంబంధించి ఇష్యూ సీరియస్గా ఉంది కాబట్టి ఈడీ ఎంటర్ అయింది. మనీ లాండరింగ్ ఎక్కడ పంపించారు, వీళ్ళు విదేశాలకి డబ్బులు సూట్ కేసు కంపెనీల ద్వారా పంపించారు. ఈ సూట్ కేసుల కంపెనీల ద్వారా పంపించిన డబ్బుకి తగిన విధంగా గోల్డ్ మళ్ళీ తీసుకున్నారు. బులియన్ మార్కెట్ నిపుణులతోటి, బాంబేలో ఉండేటువంటి జ్యువెలరీ కంపెనీలతోటి, హైదరాబాద్లో ఉండేటువంటి కొన్ని జ్యువెలరీ కంపెనీలతోటి వీళ్ళు అప్రోచ్ అయ్యి కేజీల కొద్దీ బంగారం కొనుక్కున్నారు. అది కేజీలా టన్నులా అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దాదాపు ఇప్పుడు డంపును పట్టుకున్నారు కదా, ఫామ్ హౌస్లో ఉండేటువంటి డంపులను పట్టుకున్నారు. కొన్ని ఇప్పుడు రాజకేశ్వర రెడ్డికి సంబంధించిన ఆస్తులను సీజ్ చేశారు, అటాచ్ చేశారు కొన్ని. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు వాసుదేవరెడ్డి ఇళ్లలో తనిఖీలు చేశారు. ఇవన్నీ ప్రాసెస్ జరుగుతుంది ఎప్పటి నుంచి. ఇప్పుడు 2 సంవత్సరాలు
ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 3వ సంవత్సరంలోకి ఎంటర్ అయింది. ఎంటర్ కాగానే దాని మీద విచారణ చేశారు. దాదాపు ఒక 6 నెలల క్రితం ఈడీ ఎంటర్ అయింది. ఈడీ తన పని తాను చేసుకుపోతుంది, సిట్ దాని పని తాను చేసుకుపోతుంది, సిబిఐ దాని పని తాను చేసుకుపోతుంది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్ సంస్థలన్నీ కూడా విచారణ చేస్తూ ఉన్నాయి. చట్టం ప్రకారం చట్టం తన పని తాను చేసుకొని పోతున్నాయి. కానీ అంతిమంగా వీళ్ళు కరెక్ట్గా చేశారా లేదా అనేది ఎప్పుడు అంతిమ లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడే వీళ్ళని విచారణ సక్రమంగా చేశారా లేదా అనేది అర్థమవుతుంది. పోనీ ఆ అంతిమ లబ్ధిదారు అసలు ఏం చేయలేదు, ఇదంతా బోగస్ కేసు అనేనే చెప్పాలి, ఏదో ఒకటి చెప్పాలి. ఏదో ఒకటి చెప్పేదాకా ఇది ఎన్ని రోజులు చేస్తారు ఇన్వెస్టిగేషను అని అంటారు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ అనేది ఇది కళ్ళకి అందరికీ కనిపించేటువంటి స్కామ్. ఎందుకు ఆ మాట అంటున్నానంటే, నేను ఆ రోజున మొత్తం ప్రపంచవ్యాప్తంగా లేదు మన భారతదేశం వ్యాప్తంగా ఆన్లైన్ పేమెంట్స్ ప్రమోషన్ జరుగుతుంది. అప్పుడు డిజిటల్ పేమెంట్, అప్పుడు కరోనా వచ్చింది కదా, డిజిటల్లో పేమెంట్ అవన్నీ జరుగుతున్నాయి. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే డిజిటల్ పేమెంట్స్ లేదు, ఓన్లీ కరెన్సీ తెచ్చిస్తేనే మీకు లిక్కర్ అని చెప్పేసి ఆ రోజు టీచర్స్ని పెట్టి అమ్మిచ్చారు ఆడ కదా. మరి ఆ అమౌంట్ మొత్తం అసలు ఎక్కడికి పోయింది, అమౌంట్ ఎక్కడుంది, అసలు డిస్టిలరీస్కి తయారీ కోసం ఎంత తయారు చేశారు, ఎంత మీరు షాపులకి వేశారు, ఎంత వసూలు చేశారు, ఇవన్నీ చాలా లెక్కలు రావాల్సి ఉన్నాయి. ఎంత చేసినా వీళ్ళు 3,500 కోట్లు అంటున్నారు. కాదు, 3,500 కోట్లు కాదు, దాదాపు 30,000 కోట్లు ఉంటుందని చెప్పి శ్వేతపత్రం విడుదల చేసినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు ఆయన 2024 ఎన్నికలకు ముందు 30,000 కోట్ల కుంభకోణం, ఇది చాలా పెద్ద కుంభకోణం, భారతదేశ చరిత్రలో ఇలాంటి కుంభకోణం, ఇంత పెద్ద కుంభకోణం ఏది లేదని చెప్పి చెప్పారు ఆయన. ఇప్పుడు 3,500 కోట్లు ప్రాథమికంగా తేల్చారు, దానికి సంబంధించి ఛార్జ్షీట్లు కూడా పొందుపరిచారు. సరే, దీంట్లో రకరకాలు, ఇప్పుడు ఒకటి తయారీ ఆర్డర్స్ ఇచ్చేదానికి ఒక కుంభకోణం, తయారు చేసిన దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసేది ఇంకొక కుంభకోణం, ఆ తర్వాత షాపులకి వేసిన తర్వాత షాపులలో ఎంత వసూలు చేశారనేది ఇంకొక కుంభకోణం. ఇట్లా ఈ కుంభకోణం అనేది రకరకాల రూపాల్లో ఉంది. దీని అన్నిటి మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కాకపోతే ఈడీ ఎంటర్ అయింది ఇప్పుడు సూట్ కేసు కంపెనీల ద్వారా విదేశాలకి డబ్బులు పంపించారు అనే పాయింట్ దగ్గర సూట్ కేసు కంపెనీని ఐడెంటిఫై చేశారు. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు తీసుకున్నారు. ఆధారాలు తీసుకుని వాటిని ఇప్పుడు వీళ్ళ ముందు పెట్టి వీళ్ళని విచారిస్తారు. ఈ 3 రోజుల పాటు విచారిస్తారు. సో కాబట్టి విచారణ చివరికి వచ్చింది అని అంటే వచ్చింది అనిపిస్తుంది. చూసే వాళ్ళకి వచ్చింది, చివరికి వచ్చేసింది, రేపమ్మ బిగ్ బాస్ అరెస్ట్ అవుతాడు అని చెప్పి అనుకుంటారు. కానీ ఢిల్లీ పెద్దలు ఉన్నంతకాలం, ఢిల్లీ పెద్దల అభయం, ఢిల్లీ పెద్దల ఆశీస్సులు ఉన్నంతకాలం అంత ఈజీ కాదేమో. లేదంటే కళ్ళు మూసుకొని తెలిస్తే మామూలుగా జైల్లోకి పోయే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ సార్.